మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిది 2047 విజన్ కాదు 420 విజన్ అంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు మేడం? అంటే ఆయన 420 కదా, అందరూ 420 లాగే కనపడతారు. ఆయనకి మంచి చేసినా కూడా ఆయన 420 లాగే కనపడతారనమాట. తాను ఆయన చేయడు, ఇంకెవరినన్నా కూడా చేయనివ్వడు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆలోచిస్తారు అని అంటే, ముందు ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఎవరో తుమ్మినా, ఎక్కడో ఆకాశం బద్దలైపోయినా, ఎక్కడో భూకంపం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడే అది కావాలని చెప్పి అది తీసుకొచ్చారు. అంటే ఎవరన్నా తీసుకొస్తారంటే అది వర్షాలు పడతాయి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారా, ఎండలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తారా? జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే ఏది జరిగినా కూడా ఆఖరికి కుక్క తుమ్మినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు చేసినట్టే ఉంటుంది. 2047 విజన్ని ఎక్కిరిస్తున్నారు. ఆ రోజున 2020లో విజనరీగా డెవలప్ చేస్తాను అని చెప్పి మాట్లాడితే ఆ రోజున ఎంతోమంది ఎక్కిరించిన వాళ్ళు ఉన్నారు. మరి అదే 2020లో హైదరాబాద్ అనేది ఎలా ఉందండి? ఒక గజ్జిపౌలి కానీ, మాదాపూర్ కానీ, హైదరాబాద్ సాఫ్ట్వేర్ కానీ ఐటీని డెవలప్ చేస్తున్నాడని మాట్లాడితే ఆ రోజు నవ్విన రోజులు ఉన్నాయి. మరి 2020లో ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు రోడ్లు ఎక్కారు, ప్రతి ఒక్కళ్ళు నిరాహార దీక్షలు చేశారు. ఇవన్నీ చేశారు అని అంటే 2020లో ఆయన వల్ల వాళ్ళందరూ బాగుపడినట్టే కదా. మరి కాబట్టి వాళ్ళు అవన్నీ చేశారు. ఏం తెలుస్తుందండి? కుక్కకేం తెలుస్తుందండి? అంటే గత 5 ఏళ్ళు కూడా విజన్ అంటే ఏంటో మేము చూపించాం, మా ప్రభుత్వం చేసింది విజన్ పరంగా ముందుకెళ్ళింది మా ప్రభుత్వం అని చెప్పేసి కూడా జగన్ గారు మాట్లాడుతున్నారు. ఆయన అన్నీ చేస్తే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక ఎమ్మెల్యే లాగా ఎందుకు ఇంట్లో పడేడుస్తాడు? జగన్మోహన్ రెడ్డి అన్నీ చేశాడండి, అన్నీ చేశాడు. జగన్ ఎందుకు అంత అతి భయంకరం? ఎక్కడా కూడా 1000-2000 మెజారిటీ ఎవరికి రాలా. ప్రతి కాన్స్టిట్యున్సీలో 40,000 నుంచి 60,000, 90,000, హయ్యెస్ట్ 98,000 మెజారిటీ వచ్చింది. అన్ని వేల మెజారిటీ ఎందుకు వచ్చింది అంటే నీ ప్రభుత్వం మీద జనాలు ఉమ్మూసినట్టుగా, చొప్పుతో కొట్టినట్టుగా ఎందుకు నీకు సమాధానం చెప్పారు? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇప్పుడు ఉంది సరే, నిజంగా చంద్రబాబు నాయుడు గారు 420 అని నువ్వు మాట్లాడుతున్నావు అదే అనుకుందాం. నువ్వు అసెంబ్లీకి రావచ్చుగా, వచ్చి ప్రశ్నించవచ్చుగా. ఎందుకు అసెంబ్లీకి రావు నువ్వు? నీకెందుకు అంత భయం? అసెంబ్లీకి రా, ప్రశ్నించు. ప్రతిపక్ష హోదాలో మమ్మల్ని వస్తుంటే మమ్మల్ని మైకులు ఇవ్వకుండా మాట్లాడనీయకుండా చేసాం. మేము అలా చేయమే, మైకులు ఇస్తాం, మాట్లాడండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కటి చేయండి. అది ప్రూవ్ చేయడం నీకు చేత కాదు, మాట్లాడడం నీకు చేత కాదు. ఇవేమీ చేత కాకుండా ఏదో ప్రెస్ మీట్ పెట్టేసేసి లబలబమని ఏదో మాట్లాడేస్తే సరిపోతుందా? రోజా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. ఆవిడ 100 కోట్లు స్కామ్ తెలీదా? ఆడుదాం ఆంధ్రాలో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా వెళ్ళాలి. కాబట్టి మేమందరం కూడా చట్టపరంగా న్యాయం వాళ్ళకి తీసుకురావాలి అని చెప్పి చూస్తున్నాం తప్పితే వీళ్ళలాగా ఫేక్ ప్రచారాలు చేసేసి ఎవరన్నా గట్టిగా మాట్లాడుతుంటేనే, ఎవరన్నా క్వశ్చన్ చేస్తుంటేనే ఫేక్ ఐడియాల నుంచి సోషల్ మీడియా ప్రచారాలు మేమైతే చేయము. మాకు అంత అవసరం కూడా లేదు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారని ఎన్నో రాష్ట్రాలకి, ఎన్నో దేశాలకు తెలుసు. అందుకే అన్ని దేశాల ప్రజలు బయటకు వచ్చి ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయనకు మేము సపోర్ట్గా ఉన్నాము, ఆయనకి మేము మద్దతుగా ఉన్నామని చెప్పేసి మాట్లాడారు. ఏమీ తెలియని తాడేపల్లి కొంపలో కూర్చుకున్న వీడికి ఏం తెలుసండి? ఇప్పుడు నువ్వు యంగ్ డైనమిక్ అని చెప్పేసి జనాలు ఒకసారి చూద్దాం కదా నీకు అవకాశం ఇచ్చారు. కూల్ చేసావు, అరెస్టులు చేసావు, దాడులు చేసావు, ఆస్తుల మీద ఫోటోలు వేసుకుందామని చూసావు, శిలాఫలకాలు వేసావు. శిలాఫలకాల మీద అన్నా కనీసం నువ్వేమన్నా చేసి ఊడబొడిచి శిలాఫలకాలు వేసుకున్నావా? ముందే శిలాఫలకాలు వేసుకున్నావు. తర్వాత ఏమైనా తెచ్చావా? ఒక ఐటీ కంపెనీ తెచ్చావా? ఒక పథకం సరిగ్గా ఇచ్చావా? ఏం చేశాడండి? ఎంతమంది యువతల్ని గంజాయికి బానిసగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. యువతల్ని వాలంటీర్లుగా మిగిల్చేశాడు. 5,000 రూపాయలు చేయడానికి మీకు ఇవే ఎక్కువ అని. ఆ రోజుల్లోనే మీకు 2020 విజనరీ అంటే మీ ప్రతి ఒక్క బిడ్డ, రైతుకున్న ప్రతి ఒక్క పిల్లల్ని చదివించుకోండి. విదేశాలు ఎలా అంటే విదేశీ విద్యా పథకం కింద నేను ఇంత ఇస్తున్నానని చెప్పేసి ఎంతోమంది పిల్లల్ని విదేశాలు పంపించి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని చేసి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో 5 అంకెల జీతం తీసుకునేలాగా విజనరీ లీడర్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇన్ని వేల ఎకరాలు ఇచ్చారు కానీ ఈయన్ని చూసి ఇమ్మనండి 1/2 ఎకరం ఎవరన్నా ఇస్తారండి? మీరు ఇస్తారా? ఎవరెవరు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ చేయడం రాదు. అది ఆయనకి ఏమీ చేయడం రాదని ఒప్పుకోలేక ఎవరికో పేరు వస్తుంటే, ఎవరి గురించో ఏదైనా మాట్లాడుతుంటే గొప్పలు మాట్లాడుతుంటే ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు పిలిచారని రజనీకాంత్ గారు వచ్చారు. ఆయన ఎంత దుమ్మెత్తిపోశారు? ఏమన్నా రీజన్ ఉందా? ఏమన్నా అంటే ఈయన గురించి ఎవరు పొగిడినా, ఈయన గురించి ఎవరు మాట్లాడినా కూడా వీళ్ళకి నచ్చదనమాట. అంటే ఈరోజు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుంటే అనాధికారికంగా అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలందరినీ కూడా అరెస్టు చేస్తూ ఉంది.
అని చెప్పేసి అంబటి రాంబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆరోపిస్తూ ఉన్నారు. ఏంటి మరి ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు నేనున్నానండి, నా మీద ఎంతో అసభ్యంగా, ఎంతో చండాలంగా, నీచంగా కేసులు పెట్టారు. మీరు అందరూ చూశారు, సోషల్ మీడియాలో చూశారు, న్యూస్లో చూశారు, ఎంత నీచాతి నీచంగా మాట్లాడారో, ఎడిట్లు చేశారో, మార్ఫింగ్లు చేశారో అన్నీ చూశారు. ప్రతి ఒక్క కేసు ఇప్పుడు నేను వెళ్ళి పెట్టాలన్నా కూడా నా దగ్గర స్క్రీన్ షాట్ ఉండాలి, ఆ పోస్ట్ పెట్టిన లింక్ ఉండాలి, ప్రతి ఒక్కటి ఉండి అది వాళ్లే అని నిరూపితం అయిన తర్వాతే అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఎవరిని పడితే వాళ్ళని వీళ్ళలాగా తెల్లారుజామున 3ంటికి వచ్చి అర్ధరాత్రి 12ంటికి వచ్చి ఆడపిల్లలను కూడా లేకుండా కేసులు పెట్టి లోపలేట్లా క్లియర్ కట్గా ఒక టీం అనేది దీని మీద వర్క్ చేస్తూ నిజంగా వాళ్ళు బాధితులు, వీళ్ళు నిజంగా సఫర్ అయ్యారు అనుకున్న వాళ్ళనే వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. అంతేగాని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డైవర్షన్ రాజకీయాలు చేస్తూ జనాలకి ఏమీ ఇవ్వకుండా మభ్యపెడుతుంటే 5 ఏళ్ళు చూశారండి జనం. 5 ఏళ్ళు చూసిన తర్వాతే వాళ్ళకి అర్థమైంది, అబ్బా మళ్ళీ వీడు వస్తే మేము అడుక్కు తింటాము, ఆంధ్రప్రదేశ్ మరొక బీహార్ లాగా తయారవుతుంది అని చెప్పేసి జనాలు భయపడిపోయి వస్తే ఫోటో పాస్ పుస్తకాల మీద, మన పాస్ పుస్తకాల మీద వాడేవాడు ఎవరండి ఇచ్చేది? మన తాతలు ఇచ్చారు, మన తండ్రులు ఇచ్చారు, మన ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు మన కోసం ఫ్యామిలీ అంత ఆస్తులు పోగేసుకుంటే ఎవడండి వీడొచ్చి మన ఆస్తుల మీద ఫోటో వేసుకుంటానంటే జనాలు ఊరుకుంటారా? ప్రతి ఒక్కళ్ళు సైలెంట్ ఓటింగ్ చేశారనమాట. సైలెంట్ ఓటింగ్ చేయబట్టే అన్ని వేల మెజారిటీ వచ్చింది, అన్ని 100 సీట్లు వచ్చినాయి. అంతేగాని నీలాగా 11 సీట్లు వచ్చి కూడా ఇంకా నేనేదో చేసేస్తాను, మళ్ళీ జమిలీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ నేనేదో చేస్తాను, మళ్ళీ నువ్వేం చేయవయ్యా, నువ్వు ఒకసారి సీఎం అయ్యా, ఒకసారి చూశారు నీ ప్రభావం ఏంటో, నువ్వు చేసేదేంటో, నువ్వు ఓడబీచేదేంటో అందరూ చూశారు. కాబట్టి జనాలు నిన్ను మళ్ళీ జైలుకు పంపిస్తారే తప్ప మళ్ళీ అసెంబ్లీ గేట్ అయితే తాకనివ్వరు. అంటే పగల తర్వాత రాత్రి వస్తుంది, రాత్రి తర్వాత పగలు వస్తుంది, రేపు పొద్దున మనం కూడా అధికారంలోకి వస్తుంది. నేను అదే చెప్తున్నానండి, పగల తర్వాత రాత్రి వస్తుంది, రాత్రి తర్వాత పగలు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ జైలుకి వెళ్తాడు. అందుకనే జగన్మోహన్ ఇదే ప్రాసెస్ రిపీట్ అనమాట. ఆయన వెళ్తాడు, అవినాష్ రెడ్డి వెళ్తాడు, విజయసాయి రెడ్డి వెళ్తాడు, ప్రతి ఒక్కరు వాళ్ళ ఆవిడ భారతి కూడా వెళ్తుంది. తెల్లారుజామున బాబాయిని చంపేసేసి గుండెపోటు అని చెప్పి చిత్రీకరించిన వీళ్ళు తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి ఓ పక్కేమో తల్లి ఏడుస్తుంది, ఓ పక్కేమో చెల్లెలు నా ఆస్తి కూడా లాక్కున్నాడు. ఏం కరువు అండి? ఏమన్నా మగపిల్లలు ఉన్నారా? ఆడపిల్లలేగా, ఏదో కొద్దిగా ఎంతో కొంత ఇచ్చి పంపిస్తావు ఆడపిల్లల్ని బయటికి, ఇంకొక ఇంటికి పంపించాల్సిందేగా. ఎందుకండి అంత చెల్లిని ఏడిపించాల్సింది? ఇంట్లో ఆడపిల్లని ఏడిపిస్తూ మిగిలిన వాళ్ళందరికీ నేను అన్నయ్యని, తమ్ముడిని, మేనమామని అనుకుంటా ఏం చెప్తాడండి జగన్మోహన్ రెడ్డి? ఎంతమందికి అవుతావు? ముందు నీ ఇంట్లో వాళ్ళకి మేనమామ అవ్వు, నీ సొంత మేనల్లుడికి మేనమామ అవ్వు, నీ సొంత చెల్లికి అన్నయ్య అవ్వు. అయిన తర్వాత నువ్వు బయట ఏదన్నా ఉద్ధరిద్దు కానీ, ముందు నీ కుటుంబంలో గొడవలు రోడ్డు మీదకి ఎక్కకుండా చూసుకున్న తర్వాత జనాన్ని ఉద్ధరిద్దు కానీ. ఆల్రెడీ ఉద్ధరిస్తానని నువ్వు 5 ఏళ్ళు పీకిందేం లేదు. యువతను అందరినీ గంజాయికి బానిసగా చేసి ఎవరికి ఉద్యోగాలు రాకుండా ఒక్క ఐటీ కంపెనీ వచ్చిందా నేను ప్రశ్నిస్తున్నా. ఒక్క ఐటీ మినిస్టర్ చెప్తాడు బొబ్బట్ల కంపెనీ పెడతానంటాడు. ఏంటంటే బొబ్బట్ల కంపెనీ పెట్టేది? చేపల కేంద్రాలు అంటారు, మటన్ షాపులు అంటారు. అంటే చదువుకున్న యువతని, అంటే చదువు లేని యువతకు కూడా ఎలా ఉద్యోగాలు కల్పించాలి, ఎలాంటి ఫ్యాక్టరీలు తేవాలి, వాళ్ళకైనా మంచి మంచి ఫ్యాక్టరీస్, మంచి ఇండస్ట్రీస్ తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తుంటే వీళ్ళు ఏంటంటే మటన్ షాపులు తీసుకొస్తాం, చేపల కేంద్రాలు తీసుకొస్తాం, అవి తీసుకొస్తాం అని ఏం తీసుకొస్తారండి వీళ్ళు? ఇవి వీళ్ళ పరిపాలన, ఇది వీళ్ళు చేసిన రాజకీయాలు ఇవి. ఎక్కడెక్కడో లక్షల కోట్లు దోచుకున్నారు. ఏది పట్టుకున్నా కానీ లక్షల కోట్లు అప్పు ఉంది. ఈ అప్పుని ఎలా తీర్చాలి, జనాలకు ఇస్తా ఉన్న పథకాలు ఎలా ఇవ్వాలి, సంపదను ఎలా సృష్టించాలి, కంపెనీస్ని ఎలా తేవాలి, ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి 20 ఏళ్ళు వెనకబడిపోయిందే నీ వల్ల ఆంధ్రప్రదేశ్ని ఎలా అభివృద్ధి చేయాలని చెప్పి తండ్రి కొడుకులు ఒక విజన్తో ముందుకెళ్తుంటే నువ్వు సపోర్ట్ చేయకపోగా ఇంకా రాళ్ళేస్తే ఎలాగా? నువ్వు పని చేయవు, ఎవరన్నా చేస్తుంటే ఓర్వలేవు, వాళ్ళనన్నా కనీసం పని చేసుకొని ఇవ్వాలి కదా.